హలో వెల్కమ్ టు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లైబ్రరీ. వీడియో చూస్తున్న వాళ్ళు ఇంకెవరైనా ఛానల్ సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తుంటే కనుక తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవ్వండి. ఈ వీడియోలో మనం జూలై మంత్ ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ టాపిక్ వైజ్ పార్ట్ 4 వీడియో అయితే చూద్దాం. మొట్టమొదటిగా 4th వీక్ లోని ఇంపార్టెంట్ అపాయింట్మెంట్స్ నియామకాలతో అయితే స్టార్ట్ చేద్దాం. ప్రీతి సుడాన్ హ్యాస్ బీన్ అపాయింటెడ్ యాజ్ ద న్యూ చైర్పర్సన్ ఆఫ్ ద యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్. యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ కొత్త చైర్పర్సన్ గా ప్రీతి సుడాన్ అయితే నియమితులవడం జరిగింది. మనోలో మార్కోస్ అపాయింటెడ్ ద హెడ్ కోచ్ ఆఫ్ ద ఇండియన్ మెన్స్ ఫుట్బాల్ టీమ్. మనోలో మార్కోస్ భారత పురుషుల ఫుట్బాల్ జట్టు యొక్క ప్రధాన కోచ్ గా అయితే నియమితులయ్యారు. సంజీవ్ కిషన్ హ్యాస్ బీన్ రీఎలెక్టెడ్ యాజ్ ద చైర్పర్సన్ ఆఫ్ పీడబ్ల్యూసీ ఇండియా. సంజీవ్ కిషన్ పీడబ్ల్యూసీ ఇండియా చైర్పర్సన్ గా అయితే తిరిగి ఎన్నికవడం జరిగింది. కేవీ సుబ్రహ్మణ్యం అపాయింటెడ్ యాజ్ ద ఫెడరల్ బ్యాంక్ ఎండిఎన్ సిఇఓ. కేవీ సుబ్రహ్మణ్యం ఫెడరల్ బ్యాంక్ యొక్క ఎండిఎన్ సిఇఓ మేనేజింగ్ డైరెక్టర్ మరియు చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ గా అయితే నియమితులవడం జరిగింది. నీతా అంబానీ ఇనానమస్లీ రీఎలెక్టెడ్ యాజ్ ద ఇంటర్నేషనల్ ఒలింపిక్ కమిటీ మెంబర్. నీతా అంబానీ మనకి అంతర్జాతీయ ఒలింపిక్ కమిటీ మెంబర్ గా మళ్ళీ తిరిగి ఏకగ్రీవంగా అయితే ఎన్నికయ్యారు. హెచ్ఎస్ తాలివాల్ అపాయింటెడ్ ద న్యూ డీజీపీ ఆఫ్ అండమాన్ అండ్ నికోబార్ ఐలాండ్స్. అండమాన్ నికోబార్ దీవులకు సంబంధించి కొత్త డీజీపీగా హెచ్ఎస్ తాలివాల్ అయితే నియమితులయ్యారు. శేఖర్ కపూర్ హ్యాస్ బీన్ అపాయింటెడ్ యాజ్ ద ఫెస్టివల్ డైరెక్టర్ ఆఫ్ ద 55th and 56th ఎడిషన్స్ ఆఫ్ ద ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ ఆఫ్ ఇండియా గోవా. గోవాలో జరిగే అంతర్జాతీయ చలనచిత్రోత్సవం ఏదైతే ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ ఆఫ్ ఇండియా ఉందో 55, 56 ఎడిషన్లకు సంబంధించి ఫెస్టివల్ డైరెక్టర్ గా శేఖర్ కపూర్ అయితే నియమితులయ్యారు. మనోజ్ మిట్టల్ టేక్ చార్జ్ యాజ్ ద సెడ్బీ సిఎండి ఆఫ్టర్ ద అపాయింట్మెంట్ బై సెంటర్. కేంద్రం నియమించిన తర్వాత మనోజ్ మిట్టల్ మనకి సెడ్బీ అంటే స్మాల్ ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా దీనికి సంబంధించి నూతన సిఎండిగా మనోజ్ మిట్టల్ అయితే మనకి చార్జ్ తీసుకోవడం జరిగింది. వెనిజులా నికోలస్ మదురో బికమ్ ద ప్రెసిడెంట్ ఫర్ ద థర్డ్ టైం. వెనిజులా దేశానికి సంబంధించి మూడవసారి అధ్యక్షుడిగా నికోలస్ మదురో అయితే నియమితులయ్యారు. నెక్స్ట్ జూలై 4th వీక్ లోని ఇంపార్టెంట్ అవార్డ్స్ ముఖ్యమైన అవార్డులు చూద్దాం. షారుఖ్ ఖాన్ గెట్ హానర్ విత్ ద కస్టమైజ్డ్ గోల్డ్ కాయిన్స్ బై ద ప్యారిస్ గ్రెవిన్ మ్యూజియం. మనకి ప్యారిస్ గ్రెవిన్ మ్యూజియం ద్వారా షారుఖ్ ఖాన్ బాలీవుడ్ నటుడుకు కస్టమైజ్డ్ గోల్డ్ కాయిన్స్ తో మనకైతే హానర్ చేయడం అయితే జరిగింది. అభినవ్ బింద్రా షూటర్ అవార్డెడ్ ద ప్రెస్టీజియస్ ఒలింపిక్ ఆర్డర్ బై ద ఐఓసీ. ఐఓసీ చేత ప్రతిష్టాత్మక ఒలింపిక్ ఆర్డర్ అయితే షూటర్ అభినవ్ బింద్రా అయితే గెలుచుకున్నాడు. రాజ్భాష గౌరవ్ సమాన్ అవార్డ్ ఫర్ ద ఇయర్ 2023-24 was awarded to the PSUs located in the Visakhapatnam by the Town Official Language Implementation Committee. 2023-24 సంవత్సరానికి గాను రాజ్భాష గౌరవ్ సమాన్ విశాఖపట్నంలో ఉన్న పిఎస్యూస్ కు పట్టణ అధికారిక భాష అమలు కమిటీ ద్వారా అవార్డును అయితే అందజేయడం జరిగింది. జితేందర్ సింగ్ కన్ఫర్డ్ ద ప్రెస్టీజియస్ లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డ్. జితేందర్ సింగ్ మనకి ప్రతిష్టాత్మకమైన లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డును అయితే మనకి ప్రదానం చేయడం జరిగింది జితేందర్ సింగ్ కు. The Central Water Commission has awarded the GEEF Global Water Tech Award for the Water Department of the Year at the Global Water Tech Summit 2024 in New Delhi. న్యూఢిల్లీలో జరిగిన గ్లోబల్ వాటర్ టెక్ సమిట్ 2024లో సెంట్రల్ వాటర్ కమిషన్ వాటర్ డిపార్ట్మెంట్ ఆఫ్ ద ఇయర్ కి సంబంధించి GEEF గ్లోబల్ వాటర్ టెక్ అవార్డును అయితే అందజేయడం జరిగింది. తమిళ్ ఎపిగ్రాఫర్ వి వేదాచలం హానర్ విత్ ద ప్రెస్టీజియస్ వి వెంకయ్య ఎపిగ్రఫీ అవార్డ్. తమిళ ఎపిగ్రాఫర్ వేదాచలం వి గారికి ప్రతిష్టాత్మక వి వెంకయ్య ఎపిగ్రఫీ అవార్డ్ తో సత్కరించబడడం అయితే జరిగింది. ఇండియన్ స్టూడెంట్స్ హ్యావ్ సెక్యూర్డ్ ద 2 gold and 3 silver medals at the 54th ఇంటర్నేషనల్ ఫిజిక్స్ ఒలింపియాడ్ 2024 held between July 21st and July 29 in ఇస్ఫాహాన్ ఇరాన్. ఇరాన్ లోని ఇస్ఫాహాన్ లో జూలై 21 నుండి 29 వరకు జరిగిన 54వ అంతర్జాతీయ ఫిజిక్స్ ఒలింపియాడ్ లో మనకి భారతీయ విద్యార్థులు 2 బంగారు 3 రజత పతకాలను అయితే మనకి గెలుచుకోవడం జరిగింది. నెక్స్ట్ జూలై 4th వీక్ లోని ఇంపార్టెంట్ స్పోర్ట్స్ న్యూస్ క్రీడా వార్తలు చూద్దాం. ఇండియన్ టెన్నిస్ లెజెండ్ లియాండర్ పేస్ అండ్ విజయ్ అమృతరాజ్ ఇండక్టెడ్ ఇంటూ ద ఇంటర్నేషనల్ టెన్నిస్ హాల్ ఆఫ్ ఫేమ్. భారత టెన్నిస్ దిగ్గజాలు లియాండర్ పేస్ మరియు విజయ్ అమృతరాజ్ అంతర్జాతీయ టెన్నిస్ హాల్ ఆఫ్ ఫేమ్ లోకి అయితే ప్రవేశించారు. The Board of Control for Cricket in India Secretary Jay Shah on July 20 said that BCCI will provide 8.5 crore to the Indian Olympic Association. భారత ఒలింపిక్ సంఘం మనకి BCCI 8.5 కోట్లు అందజేస్తుందని చెప్పి భారత క్రికెట్ నియంత్రణ మండలి సెక్రటరీ జై షా అయితే జూలై 20 అయితే తెలపడం జరిగింది. Salt Lake City in Utah State of USA will be host the Winter Olympic and Para Olympic Games in 2034.
అమెరికాలోని ఊతా రాష్ట్రంలోని సాల్ట్ లేక్ సిటీలో 2034 సంవత్సరంలో వింటర్ ఒలింపిక్స్ మరియు పారా ఒలింపిక్ క్రీడలు అయితే ఆతిథ్యం ఇవ్వనట్లుగా మనకి ప్రకటించడం జరిగింది. పిఆర్ శ్రీజేష్ అనౌన్స్ ద రిటైర్మెంట్ ఆఫ్టర్ ద ప్యారిస్ ఒలింపిక్ గేమ్స్ 2024. 2024 ప్యారిస్ ఒలింపిక్ గేమ్స్ అయితే రీసెంట్ గా మనకి జరగడం జరిగింది కదా. సో ఆ గేమ్స్ తర్వాత మనకి పిఆర్ శ్రీజేష్ ఎవరైతే హాకీ ప్లేయర్ ఉన్నారో మనకి గోల్ కీపర్, హాకీ గోల్ కీపర్, ఇండియన్ ప్లేయర్ మనకి రిటైర్మెంట్ అయితే ప్రకటించడం జరిగింది. IOC announced the Olympic esports games to be hosted in the Kingdom of Saudi Arabia. IOC మనకి సౌదీ అరేబియా రాజ్యంలో ఒలింపిక్ ఈస్పోర్ట్స్ క్రీడలు నిర్వహిస్తున్నట్లుగా ప్రకటించడం జరిగింది. హర్మన్ప్రీత్ కౌర్ సర్ప్రైజెస్ స్మృతి మాందన టు బికమ్ ద ఇండియా హైయెస్ట్ T20 రన్ స్కోరర్. హర్మన్ప్రీత్ కౌర్ స్మృతి మాందనను అధిగమించి భారత్ తరపున అత్యధిక T20 ప్రోగ్రామ్ స్కోరర్ గా అయితే అవతరించడం జరిగింది. సానియా మీర్జా, మేరీ కామ్ అండ్ రణ్విజయ్ సింహా జాయింట్ ప్లే స్పోర్ట్స్ యాజ్ ద బ్రాండ్ అంబాసిడర్. మనకి ప్లే స్పోర్ట్స్ లో బ్రాండ్ అంబాసిడర్ గా టెన్నిస్ ప్లేయర్ అయిన సానియా మిర్జా, బాక్సర్ మేరీ కామ్, అలాగే రణ్విజయ్ సింగ్ కూడా మనకి యాడ్ అవడం జరిగింది. ఉమెన్స్ ఏషియా కప్ అనేది రీసెంట్ గా జరిగింది. ఉమెన్స్ ఏషియా కప్ క్రికెట్ అనేది మనకి శ్రీలంక టీం గెలుచుకుంటే రన్నర్ అనేది ఇండియాగా నిలవడం జరిగింది. మహిళా ఏషియా కప్ టైటిల్ విజేత శ్రీలంక, రన్నర్ వచ్చేసరికి ఇండియా. Manu Bakar wins the bronze and become the first Indian woman to clinch the shooting medal. Manu Bakar కాంస్యం గెలుచుకుంది. షూటింగ్ పథకాన్ని పొందిన మొట్టమొదటి భారతీయ మహిళగా మనకి షూటింగ్ లో మెడల్ గెలుచుకున్న ప్లేయర్ గా మను బాకర్ అయితే నిలవడం జరిగింది. అలాగే షూటర్ మను బాకర్ అండ్ సర్బోజ్ విన్స్ ద హిస్టారిక్ బ్రాంజ్ అట్ ప్యారిస్ ఒలింపిక్ గేమ్స్. సింగిల్ గా కాకుండా మళ్ళీ గ్రూప్ గా మనకి ఇద్దరు మల్టీ ప్లేయర్స్ గా మను బాకర్, సర్బోజ్ సింగ్ ఇద్దరు కలిపి కూడా వేరొక కాంస్య పథకాన్ని అయితే మనకి గెలుచుకోవడం అయితే జరిగింది. లూయిస్ హామిల్టన్ విన్స్ ద బెల్జియన్ గ్రాండ్ ప్రిక్స్. లూయిస్ హామిల్టన్ బెల్జియన్ గ్రాండ్ ప్రిక్స్ విజేతగా అయితే నిలిచాడు. ఇండియా టు హోస్ట్ ద 2025 మెన్స్ ఏషియా కప్ ఇన్ T20 ఫార్మేట్. T20 ఫార్మేట్ లో 2025 పురుషుల ఏషియా కప్ కు భారతదేశం అయితే ఆతిథ్యం ఇవ్వనుంది. నెక్స్ట్, మొహసిన్ నఖ్వీ సెట్ టు బికమ్ ద ప్రెసిడెంట్ ఆఫ్ ఏషియన్ క్రికెట్ కౌన్సిల్. ఏషియా క్రికెట్ కౌన్సిల్ అధ్యక్షుడిగా మొహసిన్ నఖ్వీ అయితే నియమితులయ్యారు. జియో రాయ్ యంగెస్ట్ అండ్ ఫాస్టెస్ట్ పారా స్విమ్మర్ టు క్రాస్ ద ఇంగ్లీష్ ఛానల్. ఇంగ్లీష్ ఛానల్ దాటిన అతి పిన్న వయస్కుడు వేగవంతమైన పారా స్విమ్మర్ గా జియో రాయ్ అయితే మనకి నిలవడం జరిగింది. నెక్స్ట్, జూలై 4th వీక్ లోని బుక్స్ అండ్ ఆథర్స్ పుస్తకాలు రచయితలు చూద్దాం. జంషెడ్జీ టాటా పవర్ఫుల్ లెర్నింగ్స్ ఫర్ కార్పొరేట్ సక్సెస్ హార్డ్ కవర్. ఈ పుస్తక రచయిత బుక్ ఆథర్ వచ్చేసరికి ఆల్ గోపాలకృష్ణన్, హరీష్ భట్. ఓకే, జంషెడ్ టాటా కార్పొరేట్ విజయం కోసం శక్తివంతమైన అభ్యాసాల హార్డ్ కవర్ పుస్తక రచయిత ఆర్ గోపాలకృష్ణన్, హరీష్ భట్. బుక్ అండ్ ఆథర్స్ పేరు అనేది మెయిన్ గా ఇంగ్లీష్ లో ఎలా ఉందో అలా చూసుకోండి. ట్రూ ట్రాన్స్లేషన్ కన్నా ఎక్కువగా ఇంగ్లీష్ లో ఉన్నట్టుగానే ఇస్తూ ఉంటాడు. నెక్స్ట్, జూలై 4th వీక్ లో ఉన్న ఇండిసెస్ అండ్ ర్యాంక్ సూచికలు ర్యాంకులు చూద్దాం. పార్లే రిమైన్ ఇండియా మోస్ట్ చూజన్ FMCG బ్రాండ్ ఫర్ 12th ఇయర్. పార్లే కంపెనీ ఉంది కదా, బిస్కెట్ ప్యాకెట్ ఉంటుంది పార్లే అనేది. 12వ సంవత్సరానికి భారతదేశం యొక్క అత్యధికంగా మనకి ఎంపిక చేయబడిన FMCG అంటే ఫాస్ట్ మూవింగ్ కన్జ్యూమర్ గూడ్స్ బ్రాండ్ గా అయితే నిలవడం జరిగింది. గ్లోబల్ పాస్పోర్ట్ ఇండెక్స్ లో చూసుకున్నట్లయితే ఇండియా ర్యాంక్ వచ్చేసరికి 82nd ప్లేస్ లో ఉంది విత్ వీసా ఫ్రీ యాక్సెస్ టు 58 కంట్రీస్. అంటే మనకి వీసా ఫ్రీ గా 58 కంట్రీస్ కి అయితే మనకి ఇండియన్ పాస్పోర్ట్ అయితే వెళ్ళొచ్చు. ఈ లిస్ట్ లో సింగపూర్ అయితే టాప్ ప్లేస్ లో నిలవడం అయితే జరిగింది. గ్లోబల్ పాస్పోర్ట్ ఇండెక్స్ ఇండియా మనకి 58 దేశాలకు వీసా రహిత యాక్సెస్ తో 82వ స్థానంలో నిలిస్తే సింగపూర్ అగ్రస్థానంలో నిలవడం జరిగింది. నెక్స్ట్, జూలై 4th వీక్ లోనే బ్యాంకింగ్ న్యూస్, బ్యాంకింగ్ వార్తలు చూద్దాం. స్మాల్ ఇండస్ట్రీస్ డెవలప్మెంట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా విచ్ రిసీవ్డ్ ద అప్రూవల్ ఆఫ్ ఫండింగ్ ఆఫ్ $215.6 million ఫ్రమ్ ద గ్రీన్ క్లైమేట్ ఫండ్ విల్ క్రియేట్ ఎ కార్పస్ ఆఫ్ $1 billion ఫర్ ఫైనాన్సింగ్ ద మిటిగేషన్ అండ్ అడాప్షన్ ప్రాజెక్ట్స్ ఆఫ్ మీడియం అండ్ స్మాల్ ఎంటర్ప్రైజెస్. స్మాల్ ఇండస్ట్రీస్ డెవలప్మెంట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా గ్రీన్ క్లైమేట్ ఫండ్ నుండి $215.6 million నిధుల ఆమోదాన్ని పొందడం అయితే జరిగింది. ఫైనాన్సింగ్, మిటిగేషన్ అండ్ అడాప్షన్ ప్రాజెక్టుల మధ్యస్థ మరియు SME, మీడియం మరియు SME కోసం $1 billion కార్పస్ అయితే మనకి ఇది సృష్టించడం అయితే జరుగుతుంది. AU స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ బోర్డ్ హ్యాస్ అప్రూవ్డ్ ఏ ప్లాన్ టు అప్లై ఏ యూనివర్సల్ బ్యాంకింగ్ లైసెన్స్ ఫ్రమ్ ద రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. AU స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ మనకి RBI నుండి యూనివర్సల్ బ్యాంకింగ్ లైసెన్స్ కోసం దరఖాస్తు చేయడానికి ఒక ప్రణాళికను అయితే ఆమోదించింది. కర్ణాటక బ్యాంక్ పార్ట్నర్ విత్ ద ICICI లంబార్డ్ జనరల్ ఇన్సూరెన్స్. ICICI లంబార్డ్ జనరల్ ఇన్సూరెన్స్ తో కర్ణాటక బ్యాంక్ భాగస్వామ్యం అయితే చేసుకోవడం జరిగింది. స్టేట్ సెక్యూరిటీ ఎక్స్చేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా సెబీ లాంచ్డ్ ద AI చాట్బోట్ సేవ ఫర్ ఇన్వెస్టర్స్. ఇన్వెస్టర్స్ కోసం సెబీ మనకి ప్రత్యేకంగా AI చాట్బోట్ అయిన సేవను అయితే ప్రారంభించింది.
11 public sector banks, excluding the State Bank of India, have charged the 2,331 crore from the account holders for their failure of maintaining the minimum balance in the savings bank in the financial year 2024. మనకి సేవింగ్ బ్యాంక్ ఖాతాలో మినిమం ఇంత అమౌంట్ అనేది 1000 రూపాయలు లేదా 500 అనేది మెయింటైన్ చేయకపోతే మనకి ఛార్జెస్ అనే వాటిని అయితే విధించడం జరిగింది కదా. ఆ విధంగా స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కాకుండా మిగతా 11 ప్రభుత్వ రంగ బ్యాంకులు కలిపి మొత్తంగా సేవింగ్స్ బ్యాంక్ లో కనీస బ్యాలెన్స్ ను కొనసాగించడంలో విఫలమైనందుకు గాను ఖాతాదారుల బ్యాంక్ అకౌంట్ నుండి 2,331 కోట్ల రూపాయలు అయితే వసూలు చేయడం అయితే జరిగింది. జూలై 4th వీక్ లోని డిఫెన్స్ న్యూస్ రక్షణ వార్తలు అయితే చూద్దాం. Goa shipyard launched the first indigenous P1135.6 frigate tripod. Okay, Goa shipyard మనకి మొట్టమొదటి స్వదేశీ P1135.6 frigate tripod అయితే ప్రారంభించింది. Indian Army off to Mongolia to take part in the 21st X-Conquest 2024. భారత సైన్యం 21వ X-Conquest 2024లో పాల్గొనడానికి మంగోలియా అయితే బయలుదేరడం జరిగింది. INS Tabar reached the St. Petersburg for Russian Navy Day celebrations. రష్యన్ నౌకాదళ దినోత్సవ వేడుకల్లో భాగంగా మనకి పాల్గొనడం కోసం పీటర్స్బర్గ్ కు భారతదేశానికి సంబంధించిన INS Tabar అయితే మనకి చేరుకోవడం జరిగింది. నెక్స్ట్ జూలై 4th వీక్ లోని సైన్స్ అండ్ టెక్నాలజీ న్యూస్ చూద్దాం. The Atomic Mineral Directorate for the Exploration and Research discovered the 1600 tons of lithium resources in Karnataka Mandya district with the ongoing survey in Yadagiri. Atomic Mineral Directorate ఫర్ ఎక్స్ప్లోరేషన్ అండ్ రీసెర్చ్ సంస్థ ఏమిటి ఏదైతే ఉందో యాదగిరిలో కొనసాగుతున్న సర్వేలతో కర్ణాటకలోని మాండ్యా జిల్లాలో 1600 టన్నుల లిథియం వనరులను అయితే కనుగొంది. మ్యాన్కైండ్ ఫార్మా హ్యాస్ ఎంటర్ ఇంటూ డెఫినేటివ్ అగ్రిమెంట్ టు అక్వైర్ ద 100% స్టేక్ ఇన్ ద భారత్ సిరమ్ అండ్ వ్యాక్సిన్స్ ఫ్రమ్ అడ్వెంట్ ఇంటర్నేషనల్. అడ్వెంట్ ఇంటర్నేషనల్ నుండి భారత్ సిరమ్ మరియు వ్యాక్సిన్లలో 100% వాటాను పొందేందుకు గాను మ్యాన్కైండ్ ఫార్మా ఒక ఖచ్చితమైన ఒప్పందాన్ని అయితే కుదుర్చుకుంది. OpenAI launched the Search GPT, a new era in the AI powered research. ఓకే, AI ఆధారిత శోధనలో కొత్త OpenAI Search GPT ని అయితే ప్రారంభించడం జరిగింది. నెక్స్ట్ జూలై 4వ వారంలో చనిపోయిన ప్రముఖ వ్యక్తుల వివరాలు చూద్దాం. ఫార్మర్ ఇండోనేషియన్ వైస్ ప్రెసిడెంట్ హంజా హాజ్ డైస్ ఎట్ ద ఏజ్ ఆఫ్ 84. ఇండోనేషియా మాజీ ఉపాధ్యక్షుడు హంజా హాజ్ 84 ఏళ్ల వయసులో మనకి కన్నుమూయడం జరిగింది. వెటర్నర్ మరాఠీ రైటర్ ఫాదర్ ఫ్రాన్సిస్ డిబ్రోటో డైస్ ఎట్ ద ఏజ్ ఆఫ్ 81. ప్రముఖ మరాఠీ రచయిత ఫాదర్ ఫ్రాన్సిస్ డిబ్రోటో 81 ఏళ్ల వయసులో చనిపోయారు. హమాస్ చీఫ్ ఇస్మాయిల్ హనియా కిల్డ్ ఇన్ ఇరాన్. ఇరాన్ లోని హమాస్ చీఫ్ అయిన చీఫ్ ఇస్మాయిల్ హనియా మనకైతే హతమవడం జరిగింది. జూలై 4th వీక్ లోని ఇంటర్నేషనల్ కరెంట్ అఫైర్స్ అంతర్జాతీయ వార్తలు చూద్దాం. OVL hikes the stake in Azerbaijani oil field with $60 million investment. OVL మనకి అజర్బైజాన్ ఆయిల్ ఫీల్డ్ లో $60 million పెట్టుబడిని అయితే మనకి వాటాను అయితే పెంచుకోవడం జరిగింది. రొనాల్డ్ ఆర్ రోవ్ జూనియర్ నేమ్డ్ ద యాక్టింగ్ చీఫ్ ఆఫ్ US సీక్రెట్ సర్వీస్. రొనాల్డ్ ఆర్ రోవ్ జూనియర్ US సీక్రెట్ సర్వీస్ యొక్క యాక్టింగ్ చీఫ్ గా అయితే నియమితులయ్యారు. Israel Parliament approved the bill to label UNRWA as the terror organization. UNRWA ని టెర్రర్ ఆర్గనైజేషన్ గా గుర్తించే బిల్లును ఇజ్రాయెల్ పార్లమెంట్ అయితే ఆమోదించింది. జపాన్ సాడో గోల్డ్ మైన్ గెయిన్స్ ద యునెస్కో స్టేటస్. జపాన్ యొక్క సాడో గోల్డ్ మైన్ యునెస్కో హోదాను అయితే పొందడం జరిగింది. నెక్స్ట్ జూలై 4th వీక్ లో ఉన్న నేషనల్ న్యూస్ జాతీయ వార్తలు చూద్దాం. Prime Minister Narendra Modi inaugurated the World Heritage Committee 46th session in New Delhi. న్యూ ఢిల్లీలో వరల్డ్ హెరిటేజ్ కమిటీ యొక్క 46వ సెషన్ ను ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అయితే ప్రారంభించారు. అస్సాం చరోడియా మైదామ్ నామినేటెడ్ ఫర్ యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సైట్. అస్సాంలోని చరోడియా మైదామ్ యునెస్కో ప్రపంచ వారసత్వ ప్రదేశంగా అయితే నామినేట్ అవడం జరిగింది. PM Modi announced the $1 million grant to UNESCO. యునెస్కోకు $1 million గ్రాంట్ అయితే నరేంద్ర మోడీ గారు ప్రకటించారు. నెక్స్ట్ విభూతి భూషణ్ నాయక్ ఎలక్టెడ్ ద న్యూ ప్రెసిడెంట్ ఆఫ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ కాస్ట్ అకౌంట్స్ ఆఫ్ ఇండియా. విభూతి భూషణ్ నాయక్ గారు ఇన్స్టిట్యూట్ ఆఫ్ కాస్ట్ అకౌంటెంట్ ఆఫ్ ఇండియాకి సంబంధించి కొత్త అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు. అజింక్య నాయక్ ఎలక్టెడ్ యాజ్ ద యంగెస్ట్ ముంబై క్రికెట్ అసోసియేషన్ ప్రెసిడెంట్. అజింక్య నాయక్ ముంబై క్రికెట్ అసోసియేషన్ ప్రెసిడెంట్ గా అత్యంత పిన్న వయస్కుడిగా ఎన్నికయ్యారు. ప్రెసిడెంట్ ద్రౌపది ముర్ము హ్యాస్ రీనేమ్డ్ ద 2 key halls in the రాష్ట్రపతి భవన్ ఫ్రమ్ దర్బార్ హాల్ టు గణతంత్ర మండప్, అలాగే అశోక్ హాల్ టు అశోక మండప్. ఓకే, దర్బార్ హాల్ అనే పేరును గణతంత్ర మండపం గాను,
అశోక హాల్ పేరును అశోక మండపంగాను మార్చారు. ద్రౌపది ముర్ము గారు రాష్ట్రపతి భవన్లోని 2 కీలక హాల్స్ కు దర్బార్ హాల్ నుండి గణతంత్ర మండపంగాను, అశోక్ హాల్ నుండి అశోక మండపంగాను పేర్లు అయితే మార్చారు. అశ్విని వైష్ణవ్ inaugurated the India 500 community radio station Apna Radio 90.0 FM at IIMC Aizawl. IIMC Aizawl లో అశ్విని వైష్ణవ్ గారు భారతదేశం యొక్క 500వ కమ్యూనిటీ రేడియో స్టేషన్ ప్రారంభించారు. రేడియో స్టేషన్ పేరు అప్నా రేడియో 90.0 FM. Department of Post has issued a commemorative stamp marking the 25th anniversary of Kargil Vijay Diwas. Released at Dras, Ladakh, stamp honors the bravery and sacrifice of Indian soldiers. కార్గిల్ విజయ్ దివాస్ 25వ వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని పోస్టల్ శాఖ స్మారక స్టాంప్ ని విడుదల చేసింది. ద్రాస్ లడాక్ లో విడుదలైన ఈ స్టాంప్ భారతీయ సైనికుల శౌర్యాన్ని త్యాగాన్ని అయితే గౌరవిస్తుంది. నెక్స్ట్ ఇది ఆల్రెడీ చూసాం కదా, అస్సాంకి చెందిన మైదామ్స్ మనకి యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సైట్ లో అయితే మనకి నామినేట్ అవ్వడం అయితే జరిగింది. నెక్స్ట్ ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ విల్ చైర్ ద 9th గవర్నింగ్ కౌన్సిల్ మీటింగ్ ఆఫ్ నీతి ఆయోగ్ ఆన్ July 27 at రాష్ట్రపతి భవన్ కల్చరల్ సెంటర్ న్యూఢిల్లీ. న్యూఢిల్లీలో రాష్ట్రపతి భవన్ కల్చరల్ సెంటర్ లో July 27న నీతి ఆయోగ్ 9వ గవర్నింగ్ కౌన్సిల్ సమావేశానికి నరేంద్ర మోడీ గారు అధ్యక్షత వహించనున్నారు. గవర్నమెంట్ హ్యాస్ అప్రూవ్డ్ ద సెట్టింగ్ అప్ ఆఫ్ 7 PM మెగా ఇంటిగ్రేటెడ్ టెక్స్టైల్ రీజియన్. 7 PM మెగా ఇంటిగ్రేటెడ్ టెక్స్టైల్ రీజియన్ ఏర్పాటుకు ప్రభుత్వం ఆమోదం తెలపడం జరిగింది. ఇండియా ఫస్ట్ సన్కిన్ మ్యూజియం అట్ హుమాయూన్ టోమ్ సెట్ ఫర్ ద గ్రాండ్ ఇనాగ్రేషన్. ఓకే, మనకి ఇండియాకు మొట్టమొదటి సన్కిన్ మ్యూజియం అనేది హుమాయూన్ టోమ్ దగ్గర అయితే గ్రాండ్ ఇనాగ్రేషన్ కి అయితే మనకి రెడీ అవుతుంది. ఈఏఎం జైశంకర్ అన్విల్స్ ద బస్ స్టాప్ మహాత్మా గాంధీ ఇన్ టోక్యో. ఎక్స్టర్నల్ అఫైర్స్ మినిస్టర్ అయిన జయశంకర్ గారు టోక్యోలో మహాత్మా గాంధీ విగ్రహాన్ని అయితే ఆవిష్కరించారు. నీతా అంబానీ అన్వీల్డ్ ద ఇండియా హౌస్ ఎట్ ప్యారిస్ 24 ఒలింపిక్స్. ఓకే, ప్యారిస్ 2024 ఒలింపిక్ గేమ్స్ లో నీతా అంబానీ గారు ఇండియన్ హౌస్ ని అయితే ఆవిష్కరించారు. జయశంకర్ అన్వీల్డ్ ద కమరేటివ్ పోస్టల్ స్టాంప్ ఆన్ రామ్లాలా ఇన్ లావోస్. లావోస్ లో రామ్లాలా స్మారక పోస్టల్ స్టాంప్ అయితే మనకి ఎక్స్టర్నల్ అఫైర్స్ మినిస్టర్ జయశంకర్ గారు ఆవిష్కరించారు. పెరియార్ టైగర్ రిజర్వ్ ఇన్ Tekkadi has become the first in India to install the wind turbine for power generation. తెక్కాడియాలో పెరియార్ టైగర్ రిజర్వ్ విద్యుత్ ఉత్పత్తి కోసం విండ్ టర్బైన్ ని ఏర్పాటు చేసిన భారతదేశంలో మొట్టమొదటిది మనకి టైగర్ రిజర్వ్ గా అయితే నిలవడం జరిగింది. నెక్స్ట్ జూలై 4వ వారంలో ఉన్న రాష్ట్రాల వారీగా ఉన్న స్టేట్స్ న్యూస్ చూద్దాం. తెలంగాణ హ్యాస్ లాంచ్డ్ ద ప్రాజెక్ట్ స్వచ్ఛ నగరం, ఏ యూనిక్ ఇనిషియేటివ్ టు క్రియేట్ ద టీబీ ఫ్రీ మున్సిపాలిటీ. టీబీ రహిత మున్సిపాలిటీని రూపొందించేందుకు ప్రత్యేక చొరవతో తెలంగాణ స్వచ్ఛ నగరం ప్రాజెక్ట్ ను ప్రారంభించింది. బీహార్ పాసెస్ ద యాంటీ పేపర్ లీక్ బిల్ టు కాంబాట్ ఎగ్జామ్ మాల్ ప్రాక్టీస్. పరీక్ష దుర్వినియోగాన్ని ఎదుర్కోవడం కోసం బీహార్ యాంటీ పేపర్ లీక్ బిల్ ను ఆమోదించింది. గవర్నమెంట్ లాంచ్డ్ ద ఓటీటీ ప్లాట్ఫామ్ హలో మేఘాలయ. ఓకే, మనకి ఓటీటీ ప్లాట్ఫామ్స్ ఉంటాయి కదా, సో అలాగే గవర్నమెంట్ కి సంబంధించి కూడా హలో మేఘాలయ అనే ఓటీటీ ప్లాట్ఫామ్ అయితే మేఘాలయ రాష్ట్ర ప్రభుత్వం ప్రారంభించింది. The Assam Cabinet has approved the reappeal of the Assam Muslim Marriage and Divorce Registration Act of 1935 to curb the child marriage. బాల్య వివాహాలను అరికట్టేందుకు 1935 నాటి అస్సాం ముస్లిం వివాహాలు విడాకుల నమోదు చట్టాన్ని రద్దు చేసేందుకు అస్సాం కేబినెట్ ఆమోదం తెలిపింది. జూలై 4వ వారంలోని మిస్లీనియస్ కరెంట్ అఫైర్స్ చూద్దాం. గోవా లాంచ్డ్ ద గోమ్ వినమూల్య విజ్ ఎవజాన్ స్కీమ్. ఓకే, గోవా రాష్ట్రం మనకి గోమ్ వినమూల్య విజ్ యజ్వాన్ పథకాన్ని ప్రారంభించింది. ఈ పథకం దేనికోసం అంటే టు సపోర్ట్ ద సోలార్ రూఫ్ టాప్ ఇన్స్టాలేషన్ ఫర్ రెసిడెన్షియల్ యూజర్స్ కన్జ్యూమింగ్ ద 400 ఆర్ ఫ్యూవర్ యూనిట్స్ యాన్యువల్లీ. సంవత్సరానికి 400 ఏదైతే తక్కువ కన్నా మనకి కరెంట్ యూజ్ చేసే వాళ్ళకి సోలార్ రూఫ్ టాప్ ఇన్స్టాలేషన్ ద్వారా సపోర్ట్ చేయడం కోసం గోవా ఈ పథకాన్ని ప్రారంభించింది. గవర్నమెంట్ హ్యాస్ సెటప్ ఏ టార్గెట్ ఆఫ్ ఓపెన్ 25,000 ప్రధానమంత్రి భారతీయ జన ఔషధి కేంద్రాస్ by 31st March 2027 across the country. 2027 మార్చి 31 నాటికి దేశవ్యాప్తంగా 25,000 ప్రధానమంత్రి భారతీయ జనౌషధి కేంద్రాలను ప్రారంభించాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. ఎలక్ట్రిక్ మొబిలిటీ ప్రమోషన్ స్కీమ్ with an outlay of 778 crore for a period of 6 months with respect to 1st April 2024 till 30th September 2024. మనకి ఎలక్ట్రిక్ మొబిలిటీ ప్రమోషన్ స్కీమ్ ను 6 నెలల వ్యవధికి 778 కోట్ల ఖర్చుతో ఏప్రిల్ 1 నుండి 30th సెప్టెంబర్ దాకా అయితే మనకి ఈ పథకాన్ని తీసుకురావడం అయితే జరిగింది. నెక్స్ట్ జూలై 4th వీక్ లో ఇంపార్టెంట్ డేస్ అండ్ థీమ్ జాతీయ అంతర్జాతీయ దినోత్సవాలు చూద్దాం.
23rd జూలైన నేషనల్ బ్రాడ్కాస్టింగ్ డే, జూలై 23న జాతీయ ప్రసార దినోత్సవం అయితే జరుపుకుంటాము. 24 జూలైన నేషనల్ ఇన్కమ్ ట్యాక్స్ డే, జూలై 24న జాతీయ ఆదాయపు పన్ను దినోత్సవాన్ని అయితే జరుపుకుంటాము. 25 జూలైన వరల్డ్ డ్రోనింగ్ ప్రివెన్షన్ డే, ప్రపంచ డ్రోనింగ్ నివారణ దినోత్సవాన్ని జూలై 25న జరుపుకుంటాం. 2024 థీమ్ వచ్చేసరికి ఎనీవన్ కెన్ డ్రోన్, నో వన్ షుడ్. 26 జూలైన కార్గిల్ విజయ్ దివాస్ అయితే జరుపుకుంటాము. 28 జూలైన వరల్డ్ హెపటైటిస్ డే, ప్రపంచ హెపటైటిస్ దినోత్సవాన్ని జూలై 28న జరుపుకుంటాం. ఈ సంవత్సరం థీమ్ ఇట్స్ టైమ్ ఫర్ యాక్షన్. సండే జూలై 28న ప్రపంచ ప్రకృతి పరిరక్షణ దినోత్సవం, వరల్డ్ నేచర్ కన్జర్వేషన్ డే అయితే జరుపుకోవడం జరిగింది. ఈ సంవత్సరం థీమ్ కనెక్టింగ్ పీపుల్ అండ్ ప్లాంట్స్, ఎక్స్ప్లోరింగ్ ద డిజిటల్ ఇన్నోవేషన్ ఇన్ వైల్డ్ లైఫ్ కన్జర్వేషన్. జూలై 29న అంతర్జాతీయ పులుల దినోత్సవం, ఇంటర్నేషనల్ టైగర్ డే అయితే జరుపుకుంటాము. 30 జూలైన వరల్డ్ డే అగైన్స్ ద ట్రాఫికింగ్ ఇన్ పర్సన్, జూలై 30న వ్యక్తుల అక్రమ రవాణాకు వ్యతిరేకంగా ప్రపంచ దినోత్సవాన్ని అయితే జరుపుకుంటాము. థీమ్ వచ్చేసరికి లీవ్ నో చైల్డ్ బిహైండ్ ఇన్ ఫైట్ అగైన్స్ ద హ్యూమన్ ట్రాఫికింగ్. ఓకే, లీవ్ నో చైల్డ్ బిహైండ్ ఇన్ ద ఫైట్ అగైన్స్ ద హ్యూమన్ ట్రాఫికింగ్ అనేది దీనికి సంబంధించిన థీమ్ మనకి. జూలై 13 ఇంటర్నేషనల్ డే ఆఫ్ ఫ్రెండ్షిప్, అంతర్జాతీయ స్నేహ దినోత్సవాన్ని కూడా జూలై 30న అయితే జరుపుకుంటాము. అలాగే జూలై 31న వరల్డ్ రేంజర్ డే, ప్రపంచ రేంజర్ దినోత్సవాన్ని జూలై 31న జరుపుకుంటాం. థీమ్ వచ్చేసరికి ఈ సంవత్సరానికి 30/30. ఇది జూలై 4th వీక్ లో టాపిక్ వైజ్ ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ అనేవి. రీసెంట్ గా జనవరి నుండి జూన్ మంత్ దాకా లాస్ట్ 6 months టాపిక్ వైజ్ కరెంట్ అఫైర్స్ పీడిఎఫ్స్, అలాగే లేటెస్ట్ ఆగస్ట్ అప్డేటెడ్ హూయిస్కో పీడిఎఫ్స్ కూడా వెబ్సైట్ లో అప్డేట్ చేయడం జరిగింది. ఎవరికైనా కావాలితే తీసుకోండి. పీడిఎఫ్స్ అనేవి లింక్ డిస్క్రిప్షన్ లో ఉంటుంది. అలాగే వీడియో మీకు యూజ్ అయితే లైక్, కామెంట్, షేర్ చేయండి. ఇంకా సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వాట్సాప్, టెలిగ్రామ్, ఇన్స్టాగ్రామ్ లింక్స్ కూడా డిస్క్రిప్షన్ లో ఉంటాయి. అందులో కూడా ఫాలో అయినట్లయితే మీరు ఎటువంటి అప్డేట్స్ కూడా మిస్ అవ్వకుండా తెలుసుకోవచ్చు. ఓకే, థ్యాంక్ యూ.